అదిరిపోయింది అంతే. అదిరిపోయే స్టీమ్ ఫిష్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. హెల్త్ చాలా మంచిదండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. వచ్చేయండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన స్టీమ్ ఫిష్కి కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోగలరు. ఆనియన్స్ 100 గ్రామ్స్ అండి, అల్లం 40 గ్రామ్స్, గార్లిక్ 60 గ్రామ్స్, పచ్చిమిరపకాయలు 30 గ్రాములు, పుదీనా ఒక చిన్న గుప్పెడంతా, కొత్తిమీర 2 గుప్పెళ్ళంతా వేసుకోవాలి, కరివేపాకు జస్ట్ ఒక 2 పించెస్ అండి. ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చాడండి రాహుల్. చాలా రోజులు అయి పిలిచి, ఓ రాహుల్ నీళ్లు పోయికోకుండా నిదానంగా ఆడిచ్చు, బాగా మెత్తగా రావాలా. మనం ఇప్పుడు ముందుగా పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నామండి. ఇందులో వెనిగర్ కూడా వేసాము. ఇందులో నీచు వాసన అనేది నీట్గా వెళ్ళిపోతుంది. పసుపు ఉప్పు వేయడం వల్ల ఏమంటే దీనిపైన ఉన్న జిగురు అంతా పోతుందండి చేపకి. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. సాల్ట్ 40 గ్రామ్స్ అండి, పెప్పర్ పౌడర్ 20 గ్రాములు, చిల్లీ పౌడర్ 35 గ్రామ్స్, పసుపు ఒక ½ టేబుల్ స్పూన్ అండి, 2 నిమ్మకాయల జ్యూస్ అండి. ఇది వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ½ కప్పు వాటర్ పోసుకుందామండి. ఇందులోకి మనము ఒక చుక్క ఆయిల్ కూడా పోయాము, మొత్తం అంతా వాటర్ మీదే అండి స్టీమ్ చేస్తాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మంచిగా కోట్ చేసుకోవాలండి. ఇందులో ఉప్పు పులుపు కారం అనేది బాగా పట్టాలి చేపకి. దీన్ని బాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక ½ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందామండి, మ్యారినేషన్ చేసుకుందాము. ఈ ఆకులు బాగా మెత్తగా అవుతాయి అనమాట, ఇలా చేసుకుంటే కానీ మంచి సాఫ్ట్నెస్ ఉంటుంది, ఇరిగిపోదు అనమాట. పక్కకు పెట్టుకో. ఇప్పుడు అరిటాకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో కాస్త సాల్ట్ వేసుకుందామండి. ఒక 10 గ్రామ్స్ వేసుకుంటే సాల్ట్ చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఈ మసాలాకి మనకు సాల్ట్ పట్టాలి కాబట్టి మనం సాల్ట్ వేసుకున్నాము. జస్ట్ ఊరికి అలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుపైన ఇలా పరుచుకుందామండి. ఈ ఫిష్ తీసుకొచ్చి ఇలా పెట్టేద్దాము. ఇంకో లేయర్ వేసి ఊరికి అలా పుద్దామండి. ఇలా పెట్టి నీట్గా ఫోల్డ్ చేసుకుందామండి. ఎందుకంటే మనము అరిటాకు బేసిక్గా మనకి ఇలా ఫోల్డ్ అవ్వదండి. ఇలా ఫోల్డ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా అరిటాకుని కాస్త వేడి చేయాల్సిందే. వేడి చేస్తే మంచిగా వస్తుందండి కదా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు అరిటాకు తీగే అండి ఇది. అరిటాకు తీగ తీసుకొని ఇలా కట్టేసుకుందాము. సూపర్గా రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్ అంతా ఇంతే అండి, ప్రతిదానికి ఇంతే. మనకు వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి బేసిన్ ఒకటి వేసేసుకుందాము, బొక్కల గిన్నె సీమ్ చేసుకోవడానికి. మనం ఇలాగే 15 to 20 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత వేసేద్దాము. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లిప్ చేసి పెడదాము. ఎందుకంటే ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల 2 వైపులా ఈజీగా కుక్ అవుతుంది. లేదు అంటే ఒకవైపు కుక్ అయ్యి ఒకవైపు కుక్ అవ్వదు. నెక్స్ట్ లెవెల్ అరోమా అండి. క్లోజ్ చేసి ఇంకో 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ½ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మనకి కుక్ అయిపోయింటుందండి ఈ పాటికి. ఇప్పుడు మన ప్లేట్ పైకి సర్వ్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోయిందండి. వావ్, నెక్స్ట్ లెవెల్ ఉందండి. అబ్బా చూసుకోవచ్చండి, మన స్టీమ్ ఫిష్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు చూద్దాము. అబ్బా, ఎంత స్మూత్గా వస్తుంది చూడండి. ఆ బోన్ నుంచి మనకి కండ అనేది ఎంత సపరేట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు ఈ గ్రీన్ మసాలా తీసుకొని కాస్త పూసి అలా తిందామండి. టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఆ స్పైసీగా ఆ అరిటాకు ఫ్లేవరు నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు కాస్త నిమ్మకాయ పిండుకుందాం. అబ్బా, లిటరల్లీ నోట్లో పెడుతుంటే కరిగిపోతుందండి. అదిరిపోయింది అంతే.